ఆ జిల్లాలో అధికార పార్టీకి అదృష్టం కలిసి రావడం లేదా? పాత కొత్త నేతల మధ్య బంధం ఇంకా బలపడలేదా? బలం బలగం ఉన్నా అక్కడ పార్టీ ఎందుకు చతికిలపడుతోంది? మొన్న అసెంబ్లీ, నిన్న పార్లమెంట్, ఇవాళ మున్సిపాలిటీ. ప్రతిసారి పార్టీ ఎందుకు దెబ్బతింటోంది? వర్గ పోరుతో అక్కడ రిక్తహస్తమే మిగులుతోందా? అందలమెక్కించిన నాయకుడితో అసలుకే మోసం వస్తోందా? రాష్ట్రమంతా హస్తవాసి బాగున్నా అక్కడ మాత్రం ఎందుకు దుస్థితి? ఇంతకీ ఎక్కడిది పరిస్థితి? వరుస పరాజయాలు, పార్టీ శ్రేణుల గగ్గోలు, అంతా ఆయనే చేశారు. హస్తానికి పూర్వ వైభవం పక్కా అని అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ భారీ ఆశలు పెట్టుకున్న జిల్లా. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు తొలి అడుగు వేసిన జిల్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెంటిమెంట్ గా మారిన జిల్లా. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ జిల్లాపై ఎంత ఫోకస్ పెట్టినా పార్టీ అంచనాలు తలకిందులవుతున్నాయి. అగ్రనేతలంతా మోహరించినా ఓటమి తప్ప గెలిచామని గర్వంగా చెప్పుకునే పరిస్థితే లేదక్కడ. అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి మున్సిపల్ అవిశ్వాసం దాకా పార్టీకి అడుగడుగునా చేదు అనుభవాలే. పాత నాయకత్వాన్నంతా పక్కన పెట్టి అన్నింట్లో నేనేనని వేలు పెడుతున్న ఆ నాయకుడి వైపే వేలెత్తి చూపిస్తున్నారంతా. గెలిస్తే క్రెడిట్ కొట్టేద్దామనుకున్న ఆ నాయకుడి వల్లే ఆదిలాబాద్లో వెనకబడ్డామంటున్నారట హస్తం పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో పక్కాగా గెలుస్తామనుకున్న ఆదిలాబాద్ నియోజకవర్గంలోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు ఆదిలాబాద్ మున్సిపాలిటీ అవిశ్వాస రాజకీయాల్లోనూ కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. పార్టీలో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఎంత జాగ్రత్త పడ్డా ఫలితం లేకపోయింది. దీంతో ఆదిలాబాద్ లో పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందన్న విషయం అగ్రనాయకత్వానికి అర్థమైంది. ఆదిలాబాద్ లో ఈ పరాజయాలకు నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న కంది శ్రీనివాసరెడ్డే కారణమంటున్నారు సొంత పార్టీ నేతలు. అధిష్టానం ఆయన్ని గుడ్డిగా నమ్మి పెత్తనమివ్వడంతో ముచ్చటగా ఓటమిని మూటగట్టుకున్నామని భావిస్తోంది క్యాడర్ కూడా. అయితే ఆ నాయకుడు మాత్రం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పార్టీ కోసం కష్టపడ్డ వారిపై నిందలేస్తున్నారని, సస్పెన్షన్ వేటుతో పార్టీకి దూరం చేస్తున్నారని రగిలిపోతున్నారట సీనియర్లు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్లో కూడా పార్టీలోకి భారీగా చేరికలు చేరాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో పాటు 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వైస్ చైర్మన్ జహీర్ పై ఆరోపణలు చేస్తూ కౌన్సిలర్లంతా ఏకమై అవిశ్వాసం ప్రకటించారు. అయితే అధికార పార్టీ గూటికి చేరడంతో తన పదవి సేఫ్ అనుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ కి ఊహించని షాక్ తగిలింది. వైస్ చైర్మన్ కి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ అసంతృప్త కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి చేరికలకు తోడు అవిశ్వాస సమయంలో మరికొందరు మద్దతిస్తారనుకున్న కాంగ్రెస్ కి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రమంతా అవిశ్వాస రాజకీయాల్లో అధికార పార్టీనే పైచేయి అవుతుంటే ఆదిలాబాద్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అయితే ఈ ఓటమికి కారణమంటూ 7 కౌన్సిలర్లపై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నగేష్ సస్పెన్షన్ వేటు వేయడం ఆదిలాబాద్ కాంగ్రెస్ లో వర్గపోరుకు ఇంకాస్త ఆజ్యం పోసినట్లయింది. వరుస ఓటములకు బాధ్యత వహించాల్సిన ఇన్ఛార్జి తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు వేరే వారిపై నిందలేస్తున్నారని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఒత్తిడితోనే 7 కౌన్సిలర్లను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారట పార్టీ పట్టణ అధ్యక్షుడు. పార్టీలో సీనియర్లైన 2 కౌన్సిలర్లపై వేటు వేయాల్సి వచ్చిందని, ఈ వ్యవహారంలో తనని పావుగా వాడుకున్నారని కార్యకర్తల దగ్గర ఆయన వాపోవడం ఆసక్తిగా మారింది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి, ఇప్పుడు పార్టీని నమ్ముకొనొచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి పోవడానికి నియోజకవర్గ ఇన్ఛార్జే కారణమని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారట సొంత పార్టీ నేతలు. అధిష్టానం ఆయన్ని నమ్ముకుని అవకాశాలు చేజార్చుకుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారొచ్చిన పారాచూట్ నాయకుడికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆదిలాబాద్ కాంగ్రెస్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. ఆ నాయకుడి మీద నమ్మకం ఉండుంటే పార్టీలోకి వచ్చిన కౌన్సిలర్లు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చేవారు కాదంటున్నారు పార్టీ సీనియర్లు. అవిశ్వాసం వీగేలా చేసి మున్సిపాలిటీపై పట్టు సాధించాలనుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటవడం వల్లే అవిశ్వాసాన్ని తిప్పికొట్టలేకపోయామంటున్నారు కంది. బీజేపీ, బీఆర్ఎస్ బంధం ఆదిలాబాద్ మున్సిపల్ అవిశ్వాసంతో బట్టబయలైందని, లేదంటే పక్కాగా అవిశ్వాసం వీగిపోయేదని పార్టీ పెద్దలకు చెప్తున్నారట ఆయన. పార్టీ కండువా కప్పుకున్న కొందరు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైందంటున్నారు. షాకుల మీద షాకులు తగులుతున్నా ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవడం మానేసి ఇతరుల మీద నిందలేసి చేతులు దులుపుకుంటే మొదటికే మోసం వస్తుందంటున్నాయి ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు. ఇప్పటికైనా అధిష్టానం ఇన్ఛార్జి వైఫల్యాలను సమీక్షించి
వెంటనే జిల్లాకు ఓ మంత్రినో బలమైన డీసీసీనో నియమించాలని కంది నుంచి పార్టీకి మోక్షం కల్పించాలంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, పరాజయాల నుంచి బయటపడేందుకు ఏ మంత్రమేస్తుందో అని ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు వెయిటింగ్.